ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు 3 విషయాలు రహస్యంగా చేయమన్నాడు. ప్రే ఇన్ సీక్రెట్, ఫాస్ట్ ఇన్ సీక్రెట్ అండ్ గివ్ ఇన్ సీక్రెట్. రహస్యంగా ప్రార్థన, రహస్యంగా ఉపవాసం, రహస్యంగా ఇవ్వడం. ఎందుకంటే ప్రేయర్ ఓవర్కమ్స్ ప్రైడ్. ప్రార్థన అహంకారాన్ని అధిగమిస్తుంది. ఫాస్టింగ్ ఓవర్కమ్స్ లస్ట్. ఉపవాసం శరీరాశను జయిస్తుంది. గివింగ్ ఓవర్కమ్స్ గ్రీడ్. ఇవ్వడం దురాశను అధిగమిస్తుంది. ప్రార్థన ఎందుకు చేయమంటే నాట్ బికాజ్ వీఆర్ బిజీ బట్ బికాజ్ వీఆర్ ప్రౌడ్. ఫాస్టింగ్ డిఫీట్స్ లస్ట్. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అవర్ బాడీ అండ్ అవర్ అపిటైట్ విల్ బి సబ్జెక్టెడ్ టు గాడ్స్ ప్రిన్సిపల్స్ అండ్ విల్ బి ట్యూన్ టు హిమ్. If we do these things in secret, you will not live in secret sin, but you will live in secret place, the most high place. And we will be able to defeat the deadly enemies which were written in the Bible. The lust of the flesh, the lust of the eyes, and the pride of life. Lust, greed, and pride. Sharirasha, Netrasha, Jeevapadambamu. To be very clear, God sees the secret you, not the public you. రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. యువర్ ఫాదర్ హూ సీస్ యూ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ ఓపెన్లీ. ఎప్పుడైతే మనం రహస్యంగా దేవుని హెచ్చిస్తూ ఉంటామో దేవుడు మనల్ని పబ్లిక్గా హెచ్చిస్తూ ఉంటాడు. ప్లస్ మన రహస్య పాపాల నుంచి విడుదల ఆయన్నే కలగజేస్తూ ఉంటాడు.